వైకాపాకు మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా. తెదేపా తరపున గుంతకల్లులో పోటీ చేస్తానని వెల్లడి. రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు లేఖ. 2019 తర్వాత తనపై పెట్టిన కేసుల వివరాలు తెలపాలని వినతి. నెల్లూరులో తెదేపా జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు. ఆదాలపై పోస్టులు పెట్టినందుకు పోలీసుల చర్యలు. మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషిగా సాయిబాబా. జీవిత ఖైదును రద్దు చేసిన బొంబాయి హైకోర్టు. ఎలన్ మస్క్ పై కంపెనీ ఉద్యోగుల న్యాయ పోరాటం. బకాయిలను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం ఆచరణ సాధ్యం కాదని, కాబట్టి డీజీపీ కార్యాలయం ద్వారా కేసుల సమాచారం ఇవ్వాలని కోరారు. డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సిఐడి విభాగాలకు కూడా లేఖ పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందని అనుమానంతో ముందుగానే లేఖ రాసి వివరాలు కోరినట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో వైకాపా అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరారు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. మంత్రి గుమ్మనూరు జయరాం వైకాపాకు రాజీనామా చేశారు. మంత్రి పదవితో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఇవాళ మంగళగిరి వద్ద జరిగే జేహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నట్లు ఆయన వివరించారు. ఇటీవలే ఆలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న గుమ్మనూరు జయరాంను జగన్ తొలగించారు. ఆయన్ను కర్నూలు ఎంపీగా పోటీ చేయమని కోరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జయరాం వైకాపాని వీడి తెలుగుదేశంలో చేరనున్నారు. దాదాపుగా 12 సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జేహో బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైకాపా మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ దంపతుల అవినీతి అక్రమాలు నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. తిరువూరు బోస్బొమ్మ కూడలి వద్దకు వస్తే తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇరు వర్గాలు మోహరిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వామిదాస్ దంపతులు, కొలికపూడి శ్రీనివాసరావు బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏసీపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైకాపా నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఏలూరు జిల్లా ఒంగుటూరు మండలం ఎర్రమళ్లలో గ్రామకంఠం భూమిని స్థానిక వైకాపా నాయకుడు ఆక్రమించారు. ఈ భూమిలో కొంత భాగాన్ని ఓ సామాజిక వర్గం కొన్నేళ్లుగా శ్మశాన వాటికగా వినియోగించుకుంటోంది. ఈ శ్మశానంలో కొంత భూమిని పక్కనే ఉన్న కోనేరు చెరువు గట్టును వైకాపా నాయకుడు ఆక్రమించారు. స్తంభాలు పాతించి కంచె వేయించారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అధికారులు నోరు మెదపలేకపోతున్నారు. శ్మశాన భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఐదేళ్లుగా జగన్ సొంత కంపెనీలు వేల కోట్ల లాభాలతో కళకళలాడితే అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను దివాలా తీయించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని 370 కోట్లకు తాకట్టు పెట్టిన జగన్ తాజాగా రాష్ట్రంలో ఖనిజ సంపదను తాకట్టు పెట్టి 7,000 కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. ఇప్పటికే మందుబాబులను తనఖా పెట్టి 33,000 కోట్లు రుణాలు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమేనన్నారు. మీ బిడ్డనంటూ వేదికలపై ఊదరగొడుతున్న జగన్ మాటల వెనుక ఆంతర్యాన్ని గుర్తించి ఆయనతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు లోకేష్ సూచించారు. తెదేపా జనసేన పార్టీల ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించనున్న జేహో బీసీ బహిరంగ సభకు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి బీసీ సోదరులు బయలుదేరి వెళ్లారు. బీసీల అభ్యున్నతి కోసం తెదేపా జనసేన ప్రత్యేకంగా మేనిఫెస్టో అంశాలు ప్రకటించడంపై బీసీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి బీసీ సోదరులు ప్రత్యేక వాహనాల్లో, మరికొందరు సొంత వాహనాల్లో బీసీ సభకు బయలుదేరారు. బీసీ డిక్లరేషన్ మహాసభకు బయలుదేరుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అత్యధికంగా జయప్రదం చేయడానికి సిద్ధమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది మొట్టమొదటి నుంచి కూడా పార్టీ స్థాపించినప్పుడు కూడా బీసీల, ఎస్సీలకి ప్రధాన పాత్ర పోషిస్తూ వాళ్లకు ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ ఈ రోజు మనందరికీ కూడా సపోర్టుగా ఉంటూ మన యొక్క భవిష్యత్తు కోసం ప్రత్యేకమైనటువంటి ఒక జీవం తీసుకురావటం ఆనందదాయకం. అటువంటి పార్టీలో మేము పనిచేయటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా పెద్దపీట వేసిందని తెలుగుదేశం నేత కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. డి హెరేహాల్ మండలం మురడి గ్రామంలో భూమి కొనుగోలు పథకం ద్వారా లబ్ధి పొందిన దళిత మహిళలతో కలిసి ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఎంతో మంది భూమి లేని దళిత కూలీ మహిళలకు వ్యవసాయ భూములను కేటాయించి వారిని రైతులుగా మార్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశమేనన్నారు. దళితుల కోసం ప్రవేశపెట్టిన ఇలాంటి సంక్షేమ పథకాలను సీఎం జగన్ ఎందుకు కొనసాగించడం లేదని కాలవ ప్రశ్నించారు. తెలుగుదేశం పాలనా కాలంలో ఇచ్చిన భూమిలో మనం ఉన్నాం. ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మా ప్రభుత్వ హయాంలో భూములు పొందిన దళిత వ్యవసాయ కూలీలు రైతులుగా మారిన వాళ్ళు మన మధ్యన ఉన్నారు. ఇంతకంటే దళితుల అభ్యున్నతికి ఏమి నిదర్శనం కావాలని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డిని నేను సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటావే, మరి ఇట్లా దళిత వ్యవసాయ కూలీల మహిళను రైతుగా మార్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి రాయదుర్గంలో కాదు కదా, రాష్ట్రంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. దళితుల్లో అన్ని రకాల్లోనూ అణగదొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందడానికి నిరంతరం పనిచేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 85 మంది పేద దళిత కుటుంబాలకు సంబంధించిన మహిళలకు 6,64,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 241.50 ఎకరాల భూమిని కొనిచ్చి రైతుల ద్వారా వాళ్లను రైతులుగా ఆర్థిక స్వావలంబన దిశగా ఒక అడుగు ముందుకేశాం. నువ్వేమేశావు జగన్మోహన్ రెడ్డి? పెట్టుగోవింద్ రెడ్డి కూడా ఈ రాయదుర్గం నియోజకవర్గంలో అనేక సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇట్లాంటి పనులు చేసిందే దానికి కనీస ఆలోచన చేశాడని నేను అడుగుతా ఉన్నా. ఇట్లా వాళ్లకు ఓటేస్తే దళితులకు తీరని ద్రోహం జరుగుతుంది. కాబట్టి దళితులకు మేలు జరగాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలా, రాయదుర్గంలో దళితులు బాగుపడాలంటే కాలవ శ్రీనివాసులు మళ్ళీ 50,000 మెజార్టీతో గెలవాలా, నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓట్లేయాలని వాళ్లకు పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే ఈ రోజు నా సెల్ఫీ ఛాలెంజ్. నంద్యాల లలితానగర్లో విద్యుత్ బిల్లు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఉద్యోగిపై వినియోగదారుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడ్డ విద్యుత్ ఉద్యోగి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజేష్ అనే మెస్ నిర్వాహకుడు 2 నెలలుగా విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ లైన్మెన్ కరెంటు కట్ చేశారు. ఆగ్రహించిన వినియోగదారుడు తనపై దాడి చేశారని బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్యూటీలో భాగంగా డిస్మిస్డ్ అనగా లాస్ట్ మంత్ బిల్లు కట్టని కనెక్షన్ తొలగించే క్రమంలో లలితానగర్ ఎన్జిఓస్ కాలనీకి వెళ్ళాము. అక్కడ
రాజేష్ అనే మెస్సు నడిపే అతను 2 సర్వీసులు బిల్లు కట్టకపోతే అవి కట్ చేయడం జరిగింది. అతను గొడవకు దిగి మాపై కత్తితో దాడి చేయడం జరిగింది. నేను నూరు భాష అనే అబ్బాయి రేటు ఎనర్జీ సెక్రటరీ సచివాలయం అతను వెళ్ళాము. అతని వల్ల నేను ఇక్కడికి బయటకు వచ్చి హాస్పిటల్కు తీసుకొని రావడం జరిగింది. అతను దురుసుగా మాట్లాడి బూతులు తిరుగుతూ మమ్మల్ని కత్తితో దాడి చేయడం జరిగింది. ఎన్నికల వేళ అధికారులను అడ్డం పెట్టుకుని వైకాపా ప్రభుత్వం ఆర్థికంగా బలపడుతోంది. తెలంగాణ నుంచి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చిన సొమ్మంతా జగన్ సర్కార్ చేతిలోకి వచ్చింది. 2 ఏళ్లలో ఏపీ ఎండీసీ నుంచి ప్రభుత్వం డివిడెండ్గా మొత్తం 1300 కోట్లను తీసుకుంది. సంస్థ భవిష్యత్ అవసరాలను కూడా పట్టించుకోకుండా ఎండీ వెంకటరెడ్డి ప్రభుత్వ పెద్దల మాటకు తలూపుతూ సొమ్మంతా దోచిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరేదైనా సంస్థలో ₹1,00,000 పెట్టుబడి పెడితే ఆ సంస్థకు వచ్చిన ఆదాయంలో 5,000, 10,000 డివిడెండ్గా ఇస్తారు. కానీ పెట్టుబడి కంటే అనేక రెట్లు డివిడెండ్గా ఎవరైనా ఇస్తారా? ఇదెక్కడైనా సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమని చెబుతోంది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ. గతంలో ఆ సంస్థలో ప్రభుత్వం పెయిడప్ క్యాపిటల్గా పెట్టిన సొమ్ము కేవలం 6,30,00,000 కాగా వరుసగా 2 ఏళ్లుగా 1,300 కోట్ల మేర డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికిచ్చేశారు. సంస్థ భవిష్యత్తు అవసరాల కోసం కావలసిన నిధుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా సొమ్మంతా సర్కార్ చేతిలో పెట్టారు. జగన్ ప్రభుత్వానికి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీ వెంకటరెడ్డి జీ హుజూర్ అంటూ సంస్థ సొమ్మంతా డివిడెండ్ రూపంలో ఇచ్చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఎండీసీ, తెలంగాణకు చెందిన టీఎస్ ఎండీసీలకు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో పంపిణీ జరగకుండా నిలిచిపోయింది. ఇటీవల చర్చలు జరిపి ఈ సొమ్ము పంచుకునేందుకు అంగీకారం తెలిపారు. దీంతో ఏపీ ఎండీసీ వాటా కింద 840 కోట్లు వచ్చింది. ఇటీవల ఈ సొమ్మంతా ఏపీ ఎండీసీకి ఖాతాల్లోకి చేరింది. వెంటనే ఆ సొమ్ముతో పాటు అదనంగా 60 కోట్లు కలిపి మొత్తం 900 కోట్లను ప్రభుత్వానికిచ్చేశారు. ఇదేమంటే ప్రభుత్వానికి ఏటా డివిడెండ్ రూపంలో కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే ఈ సొమ్ము ఇచ్చినట్లు బయటకు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ సర్కార్కు ఉండే ఆర్థిక అవసరాలకు ఆసరాగా నిలిచేందుకు వీలుగా ఏపీ ఎండీసీ సొమ్మును ఇలా ధారాదత్తం చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఏపీ ఎండీసీ డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి 400 కోట్లు చెల్లించింది. అంటే వరుసగా 2 ఏళ్లలో 1,300 కోట్ల ఏపీ ఎండీసీ సొమ్ము ప్రభుత్వ పరమైంది. ఏపీ ఎండీసీ 1961లో ఏర్పాటైంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 6,30,00,000 పెయిడప్ క్యాపిటల్ గా ఇచ్చింది. సంస్థకు ఏ సంవత్సరమైనా ఆదాయం వస్తే పెయిడప్ క్యాపిటల్ విలువలోని 20% నుంచి 50% వరకు ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తున్నారు. 1,26,00,000 నుంచి 3,15,00,000 వరకు చెల్లించేవారు. ఇన్నేళ్లలో 2 సార్లు మాత్రం 100% అంటే 6,30,00,000, ఓ ఏడాది 200% అంటే 12,60,00,000 డివిడెండ్ గా ప్రభుత్వానికిచ్చారు. అంతేగాని ఎప్పుడూ ప్రభుత్వానికి 100 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీ ఎండీసీకి పూర్తిగా దాసోహమైంది. గత ఏడాది సంస్థకు మంగంపేట ముగ్గురాయి గనులు, మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్గు గనుల ద్వారా వచ్చిన రాబడి నుంచి 400 కోట్లు డివిడెండ్గా ప్రభుత్వానికి చెల్లించింది. ఇప్పుడు తెలంగాణ ఎండీసీ నుంచి వచ్చిన సొమ్ముతో కలిపి 900 కోట్లు కట్టబెట్టింది. కొద్ది రోజుల కిందట ఏపీ ఎండీసీ పాలకవర్గ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఎండీసీ నుంచి వచ్చే సొమ్ముపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని, త్వరలో ఆ సొమ్మంతా ఏపీ ఎండీసీ ఖాతాలోకి చేరుతుందని చర్చించారు. అయితే ఆ సొమ్ముని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇచ్చేయాలనే దానిపై ఎలాంటి తీర్మానం చేయలేదని విశ్వసనీయ సమాచారం. ఇటువంటి తీర్మానం ప్రవేశపెడితే వివిధ శాఖలకు చెందిన అధికారిక డైరెక్టర్ల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండడంతో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలిసింది. అంటే కీలకమైన పాలకవర్గ ఆమోదం లేకుండానే తెలంగాణ నుంచి వచ్చిన సొమ్మంతా ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు సమాచారం. ఏపీ ఎండీసీ వివిధ ప్రాజెక్టుల కోసం అప్పులు చేసింది. మధ్యప్రదేశ్లోని సులియారీలో ఉన్న బొగ్గుగని ప్రాజెక్టు కోసం గతంలో 1000 కోట్లు బ్యాంకు రుణం తీసుకుంది. జార్ఖండ్లోని బ్రహ్మదియా బొగ్గుగని ప్రాజెక్టు కోసం 200 నుంచి 300 కోట్ల పెట్టుబడి అవసరం. ఇవన్నీ తెలిసినా సరే ఏపీ ఎండీసీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు అధికారులు తలుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం కూడా ప్రభుత్వం ఆదేశించగానే మంగంపేట ముగ్గురాయి విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములో 150 కోట్లను ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో జమ చేశారు.
ఏపీ ఎండీసీకి సాధారణంగా ఐఏఎస్ అధికారి ఎండీగా ఉండేవారు. అయితే 3 ఏళ్లుగా గనుల శాఖ సంచాలకుడైన వెంకటరెడ్డి ఏపీ ఎండీసీకి ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్నారు. ఈ సంస్థలో నిర్ణయాలన్నీ ఆయన కనుసన్నల్లోనే ఏకపక్షంగా జరుగుతాయనే విమర్శలు ఉన్నాయి. ఈయన ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటారనే పేరుంది. అందుకే సంస్థ అవసరాల గురించి పట్టించుకోకుండా తెలంగాణ నుంచి వచ్చిన సొమ్మంతా ప్రభుత్వానికి ఇచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలుగుదేశం నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అధికారం ఉందని ఎంపీ ఆదాల వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. అక్రమంగా కేసులు పెడితే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో అంతకు రెండింతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అధికారం చేతిలో ఉందని ఇష్టారీతి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత అనేక రకాలుగా అనేక విధాలుగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫీషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టారీతిన పోస్టింగ్లు పెట్టించారు. కేసులు పెడితే చర్యలు తీసుకునేదే ఉండదని మౌనంగా ఉన్నాం. ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ ని 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల వారి భర్త హజరత్ నాయుడు గారు షేర్ చేశారట. పాపం పోలీస్ యంత్రాంగానికి ఏమీ పనులు లేనట్టు ఉదయమే 10 మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రా స్టేషన్కి అని చెప్పాను. ఖచ్చితంగా అక్రమంగా కేసులు పెట్టే పోలీస్ అధికారుల్ని న్యాయస్థానాల మెట్ల మీద నిలబెడతామని తెలియజేస్తారు. మాటలతో సమస్యను ఎన్నాళ్లైనా దాటవేయొచ్చు, కానీ చేతలతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చు. మూత్రపిండాల రోగుల్ని జగన్ మాటలతో మభ్యపెడుతున్నారే గాని చేతలతో ఉపశమనం కల్పించడం లేదు. రాష్ట్రంలో ఓవైపు కిడ్నీ బాధితులు పెరిగిపోతుంటే అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయిస్తాం, వ్యాధి అంతు చూస్తామంటూ కాలం గడిపేస్తున్నారు. ఈలోపే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోగా మరికొందరు డయాలసిస్తో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితుల పరిస్థితి దినదిన గండంగా మారింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కడ ఉన్నా కూడా ఆదుకునే విషయంలో, పర్మనెంట్ గా దానికి సొల్యూషన్ ఇచ్చే విషయంలో అడుగులు వేగంగానే మీ బిడ్డ ముందుకు వేశాడు. జగన్ చెప్పినట్లు కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు వేస్తే బాధితులు ఎందుకు పెరిగారు? కృష్ణా జిల్లా ఏకొండూరు మండలాన్నే తీసుకుందాం. ఇక్కడ గిరిజన తండాల్లో ఒకే నెలలో 5గురు కిడ్నీ వ్యాధి బాధితులు ప్రాణాలు విడిచారు. ఏకొండూరు మండలం చైతన్యనగర్, తీప్లానగర్, చీమలపాడు, మాన్సింగ్ తండా, పెద్ద తండా, రేపూడి తండాల్లో ఇప్పటికీ ఇంటికి ఒకరిద్దరు బాధితులున్నారు. అధికారిక లెక్కల ప్రకారం చూసినా ఆయా గ్రామాలు, తండాల్లో కనీసం 2000 మంది కిడ్నీ రోగులు మందులు వాడుతున్నారు. మరికొందరు డయాలసిస్ చేయించుకుంటూ మృత్యువుతో పోరాడుతున్నారు. ఏకొండూరు మండలానికి మంచినీరు సరఫరా చేస్తే సమస్య పరిష్కారమవుతుందని తెలిసినా వైకాపా సర్కారు పట్టించుకోవడం లేదు. వెనకాల నొప్పులు పడుతున్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. 1 ఎకరం భూమి కూడా అమ్ముకున్నాం, బెక్కర్ అయిపోయాం. కృష్ణ పొలాలు ఇక్కడ వస్తుందని అంటే ఇక అట్నే పోతుంది, కానీ అది కాకపోతే పోషణ నీళ్లు కూడా ఆఫ్ చేసి పారేశారు. ఆయనకు కూడా కిడ్నీ ప్రాబ్లం అండి, లేకట్లేదు. మా ఆయన నాకు గొంతుకు పడిపోతుంది. మాకు మంచి రావట్లేదు సారు, పట్టించుకున్న వాళ్ళు లేరు. కిడ్నీ ప్రాబ్లం వచ్చి మొన్న ఒక ఆమె చచ్చిపోయింది. మాకాలు ఈ నీళ్లు తాగితే పడట్లా. మాకు ఏకొండూరు మండలం పెద్ద తండకి పట్టించుకున్న వాళ్ళే లేరు. పైప్ లైన్ కనెక్షన్ ఇస్తాము, ఆ కనెక్షన్ ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పారు మాకు. ఏదో 4 రోజులు మాత్రం ట్యాంకర్ల ద్వారాగా నీళ్లు పోశారు, అవి అలవాటు చేశారు. ఒక ట్యాంకర్ వచ్చేసి దగ్గరగా 1000 లీటర్లు అండి, 2000 లీటర్లు అండి. అది రాగానే 5 నిమిషాల్లో ఖాళీ అవుతుంది అది ట్యాంకరు. కొన్నిటికి నీళ్లు కూడా అందట్లేదు. ఈ నీళ్ల కోసం ఇక్కడ కొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ పై అధికారులని, డీ గారిని కూడా అడిగితే బిల్లులు చెల్లించక మళ్ళీ వాటర్ రావట్లేదు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ తప్పనిసరి, కానీ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక రోగులు నరకం చవిచూస్తున్నారు. తిరువూరు ఆస్పత్రి, ఏకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొల్పిన 2 చిన్న డయాలసిస్ యూనిట్లకు నెఫ్రాలజిస్టులు రావడం లేదు. బాధితులు నూజివీడు, విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కసారి డయాలసిస్ చేయించుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ఒక ఇంజెక్షన్ ఖరీదు 2,000 వరకు ఉంటోంది. వాటిని ప్రైవేట్లోనే కొనుగోలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పైగా
ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా మరింత భారమవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలో తిరకాసు వల్ల రోగుల్లో కొందరికే 10,000 రూపాయల ప్రభుత్వ పింఛను అందుతోంది. ఇక కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియలకు గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది. జగన్ సీఎం అయ్యాక అది ఆపేశారు. మాకు పోవాలంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఒకరోజు దొరుకుతాయి, లేకపోతే ఆటో తీసుకోవాలి. పోయేటప్పుడు 500, వచ్చేటప్పుడు 500, 1000 రూపాయలు అవుతుంది పోయిన రోజల్లా. వారానికి 4 సార్లు, ఒకసారి 3 సార్లు, ఒకసారి 4 సార్లు కూడా వెళ్తాం సార్. మందులు ఏమి ఇవ్వట్లేదు సార్, మాకు హాస్పిటల్ ఏం మందులు ఏమి ఇవ్వట్లేదు. మేము బయట కొనుక్కొచ్చుకుంటాం మెడిసిన్. హాస్పిటల్లో మాకైతే మందులు ఇచ్చేది ఏం లేదు. కిడ్నీ ప్రాబ్లం అయి చచ్చిపోయింది మా నాన్న. ఇవాళ గవర్నమెంట్ డయాలిసిస్ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక ఆయన చూసుకుంటే నేను ఇంట్లో ఉంటున్నా. పిల్లల చదువు మానేసి ఇంటికాడ పోసి టైం కాళ్ళు పనులే చేస్తున్నారు. డయాలిసిస్ అంటే మామూలుగా పెట్టుబడి కావాలి కండి, రక్తం ఎక్కించాలి. మరి అవి చాలా బాధ అవుతుంది. వారానికి 3 సార్లు వెళ్తున్నామండి. ఇక ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలోనూ జగనన్న ఉత్తుత్తి హామీలు కిడ్నీ వ్యాధిని ఆపలేకపోతున్నాయి. కనిగిరిలో 5 ఏళ్లలో 20 మంది మూత్రపిండాల సమస్యతో చనిపోయారు. కనిగిరి నియోజకవర్గంలో 150కి పైగా గ్రామాల్ని ఫ్లోరైడ్ పీడిస్తోంది. బోరు నీళ్లే తాగుతూ వేలాది మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. దానికి పరిష్కారంగా చంద్రబాబు హయాంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటిని పాడుబెట్టింది వైకాపా సర్కార్. గత ప్రభుత్వంలో మాకు ఈ వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడము, ఈ ఎస్సీ కాలనీలో ఒక ట్యాంకు, మంచినీటి ట్యాంకు తయారు చేయడం అనేది జరిగింది. తర్వాత ఒక 3-4 సంవత్సరాల దాకా దగ్గర వాటర్ ప్లాంట్ బాగానే నడిచింది. మధ్యలో ఈ మిషనరీ కాలిపోయిందని చెప్పి దాన్ని నిరుపయోగంగా వదిలేయడం. దాదాపు 10 మంది ఈ ఊర్లో ఇప్పుడు కిడ్నీ వ్యాధితో ప్రస్తుతం బాధపడుతున్న వాళ్ళు. ఇందులో డయాలసిస్ పేషెంట్లు 2, ఈ చల్ల వెంకటేశ్వర్లు ఆయన, నేను. నాకు ఈ పెన్షన్ ఆగిన దానివల్ల దాదాపు బర్రెలు అమ్ముకొని ఈ మందులు నా ఖర్చులకి, ఇంటి ఖర్చులకి వాడుకోవాల్సి వచ్చింది. నేల వల్ల కిడ్నీల ప్రాబ్లం. సంవత్సరం 3 నెలల నుంచి డయాలసిస్. ఈ ఊర్లో ప్లాంట్ కూడా సరిగా లేదు, అది మూసేసాను. 3 సంవత్సరాల నుంచి చంద్రబాబు సీఎంగా ఉండగా కనిగిరిలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి 199 కోట్లు మంజూరు చేశారు. వైకాపా ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇంటింటికి కుళాయి పథకం అంటూ సుమారు 100 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు. జగన్ సర్కారు నిధులివ్వడం లేదంటూ గుత్తేదారులు పనులు నిలిపివేశారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో 320 గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు గతంలో 150 కోట్లతో రామతీర్థం పథకాన్ని నిర్మించారు. దాని ద్వారా ప్రస్తుతం వారానికి 1 రోజు నీరు అందించలేకపోతున్నారు. చివరికి ఫ్లోరైడ్ నీళ్లు తాగి మూత్రపిండాలు చెడగొట్టుకుంటున్నారు. ఊర్లలో నీళ్లు తాగి నీళ్ళు చెడిపోయి కాళ్ళు పోయి అన్ని ఇబ్బందులు బాధపడుతున్నాం. పక్కనే సాగర్ నీళ్ళు పోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకుని లేరు. బోర్ నీళ్ళు తాగి అయిపోయింది సార్. మేము చాలా మంది చనిపోయారు కూడా సార్. 4-5 కూడా చనిపోయారు. కొంతమంది మంచాలలో ఉండరు, కొంతమంది శాతాన్ని కలిసి చేసుకుంటారు. కిడ్నీ వ్యాధి మూలాలు కనుక్కుంటామని నమ్మబలికిన జగన్ అందుకోసం అధ్యయనం చేసిన పరిశోధన సంస్థకు నిధులు కూడా ఇవ్వలేదు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో గత ప్రభుత్వ హయాంలో జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పరిశోధన ప్రారంభమైంది. ఆ సంస్థకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిండగా 2 కోట్ల చెల్లింపులు మాత్రమే జరిగాయి. మిగతా 3 కోట్లు ఇచ్చేందుకు వైకాపా ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. అందుకే వ్యాధి శోధన నత్తనడకన సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని కిడ్నీ పరిశోధన కేంద్రం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇంతవరకు పరిశోధకులు, వైద్య నిపుణులు, ఉద్యోగులను పూర్తి స్థాయిలో నియమించలేదు. మొత్తం 206 మందికి గాను 120 మంది మాత్రమే ఉన్నారు. ఉద్దానం వాసుల నుంచి రక్త నమూనాల సేకరణ, కిడ్నీ సంబంధిత వ్యాధి తీవ్రతపై అంచనా వేసే ప్రక్రియలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇలా కిడ్నీ రోగులకు మాటల్లో తప్ప చేతల్లో ఎలాంటి ఉపశమనం కల్పించలేకపోయారు జగన్. ప్రిజన్ రాడికలైజేషన్ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఓ లష్కరే ఉగ్రవాది బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లోని ఖైదీలకు ఉగ్రవాద భావజాలం బోధిస్తున్నట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు చేపట్టింది. అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలున్న తమిళనాడు, కర్ణాటక సహా మరో 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. గతేడాది జూలైలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఓ ఇంట్లో సమావేశమైన 6 వ్యక్తులను అరెస్టు చేసింది. వీరందరూ లష్కరే తోయిబా ఉగ్రవాది నజీర్ భావజాలంతో ప్రభావితమైన వారిగా గుర్తించారు. అప్పట్లో నిందితుల నుంచి మందుగుండు, ఆయుధాలు, గ్రెనేడ్లు, వాకీటాకీలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. గతేడాది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై జరిగిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న
మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఈ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. వీరంతా కేరళకు చెందిన వారిగా గుర్తించారు. మృతుడు కేరళలోని కొల్లాంకు చెందిన పట్నిబిన్ మాక్స్వెల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం మాక్స్వెల్ మృతదేహం స్థానిక జీవ్ ఆసుపత్రిలో ఉందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు జోసెఫ్ జార్జ్ పాల్ మెల్విన్కు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. హమాస్కు మద్దతుగా హెజ్బుల్లా చేసిన క్షిపణి దాడి వల్లే ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ భావిస్తోంది. ఈ ఘటనపై హెజ్బుల్లా స్పందించలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. 2021లో అమెరికా అధ్యక్ష భవనం వద్ద జరిగిన అల్లర్లకు ట్రంప్ను బాధ్యుడిగా చేస్తూ రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరును తొలగిస్తూ కొలరాడో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొదట కాంగ్రెస్ చర్య తీసుకోకుండా అంతర్యుద్ధం తర్వాతి కాలం నాటి రాజ్యాంగ నిబంధనను రాష్ట్రాలు ప్రయోగించి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ను ఎన్నికలకు దూరంగా ఉంచలేవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పుతో కొలరాడోలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్నకు మార్గం సుగమమైంది. సుప్రీం తీర్పుపై స్పందించిన ట్రంప్ ఇది అమెరికాకు పెద్ద విజయమన్నారు.